ఏమని పెట్టారా? ఈ మోహపు చూపు అనేది, ఈ కామపు చూపు అనేది మన హృదయాన్ని దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది. నువ్వు ఆడే గేమ్స్, నువ్వు చూసేటువంటి సినిమాలు, నువ్వు చూసేటువంటి ఇతరితర సంబంధమైనవి, నీ కోరికలు, నీ ఆశలు దేవునికి దూరం చేసేస్తాయి. దేవునికి నీ హృదయాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయి, దేవునికి వ్యతిరేకంగా దూరంగా తీసుకెళ్ళిపోయి, దేవుడంటే భయం ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు, మందిరంలో ఎలా కూర్చోవాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఓ పరిచర్య చేయడం రాదు, దేవుని మందిరంలో పాటలు పాడడం రాదు, వాక్యాలు చదవడం రాదు, ప్రార్థన అంటే భయం, వాక్యం అంటే భయం. అందుకే కదా మన పిల్లలు వాక్యం చదవడానికి భయపడిపోయి వాళ్ళు వాక్యం అయిపోయిన తర్వాత వస్తున్నారు మన పిల్లలు. దయచేసి మీ పిల్లల గురించి మీరు ఏడవాలమ్మా, ఏడవండి, మీరు కన్నీరు కార్చండి, వాళ్ళ మీద కోపాలు తాపాలు మానేసి దేవుని దగ్గర ఏడవండి. ప్రభువా అని వాళ్ళ గురించి ఏడవండి. మీ పిల్లలు ఎదర వరుసలో నిలబడాలి, మీ పిల్లలు పాటలు పాడాలి, మీ పిల్లలు వాక్యాలు చదవాలి, మీ పిల్లలు దేవుని మార్గంలో నడవాలి. సినిమా హీరో వెనకాల కాదు, సినిమా మారితే సినిమాకి బ్యానర్ కట్టడం కాదు, దాని మీద దండలు వేయడం కాదు, పాలాభిషేకాలు చేయడం కాదు, బండ్ల మీద పేర్లు కొట్టించి తిరగడం కాదు, హడావిడి చేయడం కాదు. వాళ్ళు చదువుకునేటువంటి చదువు దేవునికి ఉపయోగపడాలని ప్రార్థన చేయండి. వాళ్ళ యవ్వన కాల జీవితం దేవునికి ఉపయోగపడాలని ప్రార్థన చేయండి. మీ పిల్లలు బాల్యం నుండి దేవుని మందిరంలో ఒలీవ మొక్కల వలె పెరగాలని ప్రార్థన చేయండి. 128వ కీర్తనలో వారి పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలు